ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసే అంశం అంత్య దినముల యందు ఆత్మ కుమ్మరింపు. అంత్య దినముల యందు ఆత్మ కుమ్మరింపు. ఈ యొక్క వాక్య భాగంలో అంత్యదినాలు అంటే ఎప్పుడు, ఆత్మ కుమ్మరింపు అంటే ఏంటి, అన్య భాషలు, దేవదూతల భాషలు, ప్రవచించుట ఇత్యాది విషయాలని మనం వాక్య భాగం నుంచి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా అందరినీ జ్ఞానంతో నింపండి. మా అందరినీ సద్భక్తిలో నాయన వేరుపారిన వారంగా మేము ఉండుటకు మమ్మల్ని తర్ఫీదు చేయండి. మాతో మాట్లాడండి. మీ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంత్యదినముల యందు ఆత్మ కుమ్మరింపు. చూడండి, దీని కొరకై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మొదటి వచనం నుంచి చూద్దాం. పెంతెకొస్తు పండుగ దినాన ఒక ఇంట్లో మరి ఆ యొక్క శిష్యులు అలాగే కొంతమంది విశ్వాసులు కూడుకున్న సందర్భం, ఆ సందర్భంలో జరిగిన పరిస్థితుల్ని ఆలోచన చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిన, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, కొంతమంది ఆ యొక్క పెంతెకొస్తు దినాన ఒక ఇంట్లో పెంతెకొస్తు పండుగ దినాన కూడుకుని ఉండగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ పెంతెకొస్తు పండుగ దినానికి వచ్చిన వారిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వివిధ భాషల వారు ఉన్నారు. అనగా మనకి అర్థమయ్యే రీతిలో మనం ఒక ఇంట్లో మనందరం కలిసి ప్రార్థనా సమావేశంలో ఉన్నాం. ఆ ప్రార్థనా సమావేశానికి తమిళనాడు నుంచి తమిళ్ మాట్లాడేవాళ్ళు, కర్ణాటక నుంచి కన్నడ మాట్లాడేవాళ్ళు, ఒరిస్సా నుంచి ఒడియా మాట్లాడేవారు, ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు, బాంబే నుంచి హిందీ మాట్లాడేవారు, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి రకరకాల స్వదేశీ భాషలు కలిగిన వారు, రకరకాల స్వభాషలు, వారి ప్రాంతీయ భాషలు కలిగిన ప్రజలు ఆ యొక్క ప్రార్థనా సమావేశంలో పాలు పొందారు. అనగా అక్కడ ఒక భాషకు సంబంధించిన వారు లేరు. మరి వారందరూ గలిలయ ప్రాంతంలో కూడుకున్నారు. గలిలయ ప్రాంతవాసులు వీరు శిష్యులు ఉన్నారు. ఈ యొక్క ప్రార్థనా సమావేశంలో ఈ పెంతెకొస్తు పండుగ దినాన ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందని రాయబడిందంటే, బలమైన గాలి ఒకటి వారిని తాకుతున్నట్లుగా అనిపించింది. ఒకవేళ మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఫ్యాన్ పెడితే ఎలా ఉంటుంది, గాలి మనకు వచ్చి తాగుతున్న స్పర్శ కలుగుతుంది కదా, అలాగూ వారికి బలమైన గాలి వచ్చి తాగుతున్నట్లుగా అనిపించింది. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఒక దర్శనమందు ఆకాశం నుంచి అగ్ని నాలుకల్లాగా బైఫర్కేట్ అయ్యి డివైడ్ అయ్యి ఒక్కొక్కళ్ళ మీదకి అగ్ని దిగి వస్తున్నట్లుగా అనిపించింది. అంతలోనే వారు మరి వాక్శక్తి వారికి అనుగ్రహింపబడి వారు మాట్లాడుతూ మొదలెట్టారు. వారు మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, దేవుని యొక్క విషయాల్ని వాళ్ళు బోధిస్తున్నప్పుడు అక్కడ బయట ఉన్నవారు కానీ, లేకపోతే వేరు పనుల్లో నిమగ్నమైన వారు కానీ, ఒకవేళ మనకి మందిరాల్లో కానీ గృహాల్లో కానీ మరి ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది కొన్ని పనుల్లో నిమగ్నమై ఉండుట, కొంతమంది బల్లలేయటం, కొంతమంది భోజనాలు ఏర్పాటు చేయడం, మరి కొంతమంది వేరు వచ్చే మనుషులను రిసీవ్ చేసుకోవడానికి బయట ఉండడం అని జరగవచ్చు కదండి. అలాగూ వేరు పనుల్లో నిమగ్నమైన వారు కూడా చాలా ఆశ్చర్యపడి ఒక్కసారిగా అందరూ మాట్లాడుతూ మొదలెడతా ఉంటే వీరు లోపల ఉన్నవారు అలాగే బయట ఉన్నవారు కూడా గబగబా పరుగెత్తి లోపలికి వచ్చి ఏం జరుగుతుందో అని చూడడానికి వచ్చారు. చాలా విభ్రాంతి నొంది చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటి, ఆ విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయే విషయం అంటే, అక్కడున్న ఆ గలిలీయులు వారు మరి వారికి తమిళ్ రాదు. ఒకవేళ మన ప్రాంతంలో తెలుగు మాట్లాడుతున్నాం, మనకి తమిళ్ రాదు, మనకి కన్నడ రాదు, ఒడియా రాదు, మనకి ఫ్రెంచ్ రాదు, ఇలాగూ ఆ యొక్క హిందీ రాదు, ఈ భాషలు మనకు రావండి. మనం చర్చ్లో ఉన్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఒక ఇంట్లో
ప్రార్థనా సమావేశంలో ఉన్నాం. అక్కడికి తమిళ్ వాళ్ళు వచ్చారు, అక్కడికి కన్నడ వాళ్ళు వచ్చారు. మనం తెలుగు వాళ్ళమే, మనకు తమిళ్ కన్నడ రాదు. కానీ ప్రార్థనలో ఒక 50-60 సంవత్సరాల వృద్ధురాలు మరి తమిళంలో దేవుని యొక్క వాక్యం బోధించేస్తూ ఉంటే, మరొక వృద్ధురాలు, మరొక చదువుకొని ఒక తెలుగు మాట్లాడే మరొక వృద్ధురాలైన స్త్రీ కన్నడలో మాట్లాడుతూ ఉంటే, మరొక పురుషుడు మరి తెలుగు మాత్రమే వచ్చిన పురుషుడు మరి ఒడియాలో మాట్లాడుతూ ఉంటే, ఆ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వాళ్ళు కదా, తెలుగు వాళ్ళు కదా, ఈ ఒడియాలో మాట్లాడుతుందేంటి, వీళ్ళు చదువుకోలేదు కదా అని ఎంతో ఆశ్చర్యపోయి ఆ దేవుని మాటలు వింటారా లేదా, ఆ దేవుని గూర్చి ఎంత ఆశ్చర్యపోతారు. అలాంటి సంఘటన అక్కడ జరిగింది. వారు రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు. ఈలోపు అక్కడ కూడుకున్న వారిలో కొంతమంది అపహాస్యం చేస్తున్నారు. వీళ్ళు మద్యంతో మత్తులై ఉన్నట్టున్నారు అని, అంటే వీళ్ళు తాగినట్టున్నారు అని చెప్పి వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు ఎవరై ఉంటారు? అపహాస్యం చేసేవాళ్ళు ఆ ప్రాంతీయ భాష కలిగిన వారు ఉంటారు. వారు తమిళంలో మాట్లాడుతున్నట్టుగా కానీ, ఒడియాలో అర్థవంతమైన భాష, అలాగే కన్నడలో అర్థవంతమైన భాష, అలాగే హిందీలో అర్థవంతమైన భాష, వారి వారి ప్రాంతీయ భాషలు వీరు ఈ ప్రాంతం తెలుగువారు మాట్లాడుతున్నట్లుగా ఈ తెలుగు వాళ్ళకి తెలియకపోతే ఏమనుకుంటారు? వీళ్ళు తాగారేమో, ఏంటి వింత ప్రవర్తన, ఏంటి విడ్డూరంగా వీళ్ళు అరవటం, ఈ విడ్డూరంగా మాట్లాడటం అని అనుకోవచ్చు కదా. అక్కడ ఉన్న ప్రజలు కూడా, అక్కడ ఉన్న కూడుకున్న వారిలో కూడా కొంతమంది వీరు మద్యంతో మత్తులై ఉన్నారు, తాగారని చెప్పి అపహాస్యం చేశారు. అప్పుడు ఆ వారిలో అక్కడ కూడుకుని ఉన్న వారిలో పేతురు ఉన్నాడు. పేతురు లేచి నిలబడి మిగిలిన తక్కిన 11 కూడా లేచి నిలబడి అక్కడ యేసుక్రీస్తు యొక్క బోధని వివరించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఏం చెప్పారు, అలాగే యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి, యేసుక్రీస్తుని మీరందరూ సిలువేశారు, అయితే ఆయన 3వ రోజున పునరుద్ధానమయ్యారు, ఆయన 3వ రోజున పునరుద్ధానమై మాకు కనిపించారు, మేమే సాక్షులం, దానికి మేమే సాక్షులం. ఎందుకంటే యేసుప్రభుని పట్టుకుని సిలువేసేటప్పుడు చాలామంది శిష్యులు భయంతో బెంబెలెత్తిపోయారు. కానీ ఆయన తిరిగి పునరుద్ధానుడై మరలా కనిపించినప్పుడు ఎంతమందికి కనిపించారు? యేసుప్రభు పునరుద్ధానుడైనాక 500 మందికి పైగా కనిపించారు. 500 మందికి పైగా కనిపించినప్పుడు ఈ శిష్యులందరికీ కనిపించారు కదా ఆయన. వీళ్ళందరికీ ఎక్కడ లేనంత బలం వచ్చేసింది, ఎక్కడ లేనంత విశ్వాసం వచ్చేసింది. చూడండి, ఎక్కడ లేనంత గొప్ప విశ్వాసంతో వీళ్ళు నింపబడిపోయి యేసుప్రభుని నిలువుగా సిలువేశారు. మమ్మల్ని తలకిందలుగా ఆయన సిలువైన మేము ఆయన ప్రకటిస్తాం, ఆయన దేవుడు అని చెప్పి ఎక్కువగా వారు యేసుప్రభుని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కోట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, దానికి మేము సాక్షులం, ఆయన అంత్యదినముల యందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, యేసుప్రభువు పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మను పంపిస్తా అన్నారు. ఇది వాస్తవం, ఇది ముమ్మాటికి నిజం, ఇది దేవుని ఆత్మచేత జరిగిన సంఘటన అని చెప్పి చాలా కరాఖండిగా పేతురు బోధించాడు. ఆ వాక్యాన్ని అంగీకరించారు. ఎందుకంటే ఆ వాక్య బోధ చాలా స్పష్టంగా ఉంది, చాలా దేవుని ఆత్మచేత నింపబడి తను ప్రకటించడం జరిగింది. వారు అంగీకరించి అక్కడ కూడుకున్న వారిలో 3000 మంది వారి మనసులో నొచ్చుకొని, అయ్యా మేము విశ్వసిస్తున్నాం, మేము ఏం చేయాలంటే మీరు యేసుక్రీస్తు నామందు బాప్తిస్మం పొందమంటే అప్పటికప్పుడు 3000 మంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, బోధ యందు, సహవాసం యందు ఎడతెగక వారు కొనసాగారు. ఇది అంత్యదినముల యందు ఆయన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని ప్రకటించారు అని చెప్పి పేతురు చాలా సవివరంగా బోధించారు. అయితే మనం చెప్పుకున్న ఈ సందర్భాలని వచనం వెంబడి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి అంటే ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ నుంచి ఆ ప్రాంతానికి వచ్చారు. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్రి. అంటే తమిళనాడు నుంచి వచ్చినోడు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఒకవేళ తమిళ్లో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి ఒడియాలో మాట్లాడుతూ ఉంటే అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థియులు, మాధీయులు, ఎలామీయులు,
మెసపతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం, వారు దేవుని వైపు తిరగడానికి పురికొల్పిన విషయం, వారిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దేవుని గొప్ప కార్యాలని ఆ ప్రాంతపు భాషలో తెలుగులో వారు బోధిస్తే, మరి వేరొకళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే గొప్పగా ఎక్కువగా వాళ్ళు దాన్ని విశ్వసించేవారు కాదేమో, కానీ వీరు వారి ప్రాంతీయ భాషల్లో, అనగా ఇక్కడ ఉన్న తెలుగువారు తమిళ్లో, అలాగే మరి కన్నడలో, అలాగే ఒడియాలో, హిందీలో, ఫ్రెంచ్లో వారి వారి భాషల్లోనే వీరు దేవుని గొప్ప కార్యాలను వివరించడం వారు విన్నప్పుడు ఆశ్చర్యం వారికి కలిగింది. చాలా ఆశ్చర్యపోయారు. వారు ప్రభు వైపు తిరగడానికి, ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోవడానికి అది బీజం వేసింది, అది వారిని పురికొల్పింది. ఖచ్చితంగా ఆలోచించేద్దాం. వారు చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి వాళ్ళలో అరబ్స్ ఉన్నారు, అరబీలు ఉన్నారు, వాళ్ళల్లో యేసుక్రీస్తుని సిలువేసిన యూదులు, యూదమత ప్రవిష్టులు కూడా ఉన్నారు. వారందరూ ఆశ్చర్యపడి యేసుక్రీస్తు వైపు తిరగడానికి వారిలో బీజం పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొందరైతే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఏదో కొత్త ముందు వీళ్ళు తాగినట్టున్నారని చెప్పి నవ్వుకుంటున్నారు. సో ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం, అక్కడ నవ్వుకుంటున్నారు. అయితే పేతురు ఆ పదునకురితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను పేతురు లేచి నుంచుని మాట్లాడుతూ మొదలెట్టాడు. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. మీరు ఊహించినట్టు వీళ్ళు ఏ మద్యం సేవించలా, ఏ క్రొత్త మందు తాగలా, ఇది పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్యదినముల యందు ఆత్మ కుమ్మరింపబడుతుందని పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించి ఉంచాడు. సో అంత్యదినాల్లో దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. అందుకనే వీరు అన్య భాషలతో మాట్లాడడం అనేది జరిగింది అని చెప్పి పేతురు చాలా సవివరంగా వారికి బోధించడం జరిగింది. అయితే అంత్యదినములు అన్న మాటను వాడిన ఈ కాలం ఎప్పుడు అంటే మరి మొదటి శతాబ్దానికి సంబంధించిన కాలంలో వీరు వాడారు. మొదటి శతాబ్దం అంటే క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపే, యేసుక్రీస్తుని సిలువ వేసిన కొద్ది దినాల్లోనే ఈ మాటను వారు వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు కోట్ చేస్తున్న విషయం ఏంటంటే అంత్యదినాలు ఆ రోజుల నుంచే ప్రారంభమైనాయి. అయితే అంత్యదినాలు అయిపోయినాయా, అంత్యదినాలు ముగిసిపోయినాయా అంటే కాదు కదా. అంత్యదినాలు యేసుక్రీస్తును సిలువ వేసిన ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం స్టిల్ అంత్యదినాల్లోనే ఉన్నాం. ఇంకా ఎంతకాలం అంత్యదినాలు ఉంటాయో చెప్పలేం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అంత్యదినాల్లోనే ఉన్నాం. అంత్యదినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను అని చెప్పబడిన దేవుని మాట యథార్థమైందైతే ఖచ్చితంగా ఇంకా మనందరి మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరించడానికి అవకాశం ఉంటూనే ఉంది. ఆత్మ కుమ్మరించడానికి మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. అలాంటి విశ్వాసంతో ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ అంత్యదినముల యందు అందరి మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది. అంత్యదినముల యందు అందరి మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వారు ఏం చేశారంటే వారు అన్య భాషలతో మాట్లాడడం అనేది చేశారు. కాబట్టి ఈ సందర్భంలో పేతురు లేచి వాస్తవాలని చక్కగా బోధించడం జరిగింది, చక్కగా వాక్యాన్ని బోధించాడు. అలాగే యూదులు, మీరు యేసుక్రీస్తుని సిలువేశారు, ఆయన
పునరుద్ధానుడై లేచారు, మాకు కనిపించారు, అందుకు మేము సాక్షులం. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, పరిశుద్ధాత్మ అను ఆదరణకర్తను మన మధ్యకు పంపిస్తానన్నారు, ఆయన పంపారు, ఇది అంత్య దినాల్లో ఆయన ఆత్మ కుమ్మరింపు అని చెప్పి చాలా క్లారిటీగా మరి ఆ పాత నిబంధన అలాగే మరి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి పేతురు వాక్యాన్ని విత్తారు. అప్పుడు ఆ యొక్క అనేక మంది మనుషులు అక్కడ ఉన్నవారు చూడండి 31వ వచనం నుంచి మనం చూద్దాం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా. ఎందుకని మేమందరము సాక్షులం అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాక ఈ శిష్యులు ఆయనని చూచారండి, ఆయనతో గడిపారు సమయాన్ని. ఎవరైనా పునరుద్ధానుడైనాక వారితో మనం సమయాన్ని గడిపితే, వారిని మన సొంత కళ్ళతో మనం చూస్తే మనం ఖచ్చితంగా గట్టిగా బల్లగుద్ది చెప్తామా లేదా? ఈ శిష్యులకి అలాంటి గొప్ప ధన్యత దక్కింది. వాళ్ళు యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాక ఈ శిష్యులు యేసుప్రభుని చూశారు కాబట్టి అందుకు మేము సాక్షులం అంటున్నారు. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడి ఇట్లనెను, చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. ఇదండి ఖచ్చితంగా ఆత్మ కుమ్మరింపు అంత్య దినాలలో జరుగుతుంది. మరి ఆత్మ కుమ్మరింపు అనే దాన్ని ఈ అన్య భాషల్ని కొంతమంది విశ్వసించకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి వారు సహృదయంతోనే అలాంటి ఆలోచన విధానాన్ని వారు వృద్ధి చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యం చదువుతున్న వారు, ఎందుకంటే ఇలాగూ ఉండదు కదా. దేవుని ఆత్మ నింపుదలంటే ఆ ఆత్మ హృదయంలో దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మనలో బిహేవియర్ చేంజెస్ అనేది జరుగుతుంది, మనలో ఆలోచన ధోరణి మారుతుంది. అలాగే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతాం. ఒక సద్భక్తిని, ఒక సత్ప్రవర్తనను, ఒక చక్కటి మార్గాన్ని మనం ఎంచుకుంటాం. ఇది దేవుని ఆత్మతో నడిపింపబడతామంటే, దేవుని ఆత్మ నింపుదలంటే అనే ఒక ఆలోచన విధానంలో వారు స్థిరపడబడి ఉన్నారు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా జీవితాలు కట్టబడతాయి. వారి వారి పరిచర్యల వలన చాలా మేలుకరంగా వారు దేవునిలో బలవంతులుగా అవుతారు. ఎందుకంటే ఈ ఆశ్చర్యమైన కార్యాలు, ఈ అద్భుతమైన కార్యాల కంటే కూడా వాక్యపు పునాది చాలా శ్రేష్టమైంది, చాలా ఫలవంతమైంది, చాలా బలమైనది. కాబట్టి వాక్యము, వాక్యానుసారమైన జీవితము మనిషిని పరలోకానికి చేరుస్తాయి. ఈ భాషలు మాట్లాడటం కానీ, ఈ అద్భుతాలు కానీ మనిషిని పరలోకానికి చేర్చవు. కానీ వాక్యానుసారమైన జీవితం, ప్రభువుని విశ్వసించుట ఖచ్చితంగా ఒక మనిషిని పరలోకానికి చేరుస్తుంది. ముమ్మాటికి అది వాస్తవమైంది, దానిలో ఏ సందేహం లేదు. కానీ ఈ అంత్యదినముల యందు ఆత్మ కుమ్మరింపు అనేది సత్యమైంది, అది వాస్తవమైంది. ఈ అంత్యదినముల యందు ఆత్మ కుమ్మరింపు ఉండబట్టి ఈ రీతిగా ఆత్మతో నింపబడి ఇలాంటి అద్భుతమైన కార్యాలు ఈ సొసైటీలో, ఈ సమాజంలో జరిగితే అనేక మంది ప్రభు చెంతకు రావడానికి, ప్రభువుని తెలుసుకోవడానికి, అనేక మంది మనం ప్రభువుని విశ్వసిస్తున్న వారు కూడా ఇంకా బలం పొందడానికి ఇవి ఖచ్చితంగా పురికొల్పుతాయి. ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు కొరకు కానీ, భాషల కొరకు కానీ మనం ప్రార్థన ఆసక్తితో చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన పనిలో
వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్య భాషలు మాట్లాడటం చూసాం. ఈ అన్య భాషలు మరి అర్థమయ్యే భాషేనా అందరికీ? ఖచ్చితంగా ఇది అందరికీ అర్థమైన భాష వీరు మాట్లాడటం మనం చూసాం. అయితే అందరికీ అర్థమయ్యే భాషే అందరూ మాట్లాడటం జరుగుతుందా? ఇలాగే వేరొకళ్ళ స్వభాషతో మాట్లాడారు. ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఉంటుందా అంటే ఇంకొక భాష కూడా ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనుష్యుల భాష మాట్లాడారు వీరు. ఇక్కడ పెంతుకొస్తు పండుగలో కూడుకున్న వీరు మాట్లాడిన భాష మనుషుల భాషే, వారి ప్రాంతీయ భాషలు మాట్లాడారు. అయితే ఈ అన్య భాషలు మనుషుల భాషలు మాత్రమే కాదు, దేవదూతల భాష కూడా ఉంటుంది. దేవదూతల భాష మనుషులకు అర్థం కాదు. దేవదూతల భాష దేవునికి మాత్రమే అర్థమవుతుంది. దేవునికి ఆ పర్టికులర్గా భాష మాట్లాడుతున్న ఆ విశ్వాసకి వారి మధ్యలో మాత్రమే ఆ కన్వర్జేషన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే ఆ భాషకు అర్థమైనా చెప్పాలి. ఈ వేలో ఆ లాంగ్వేజ్ అనేది, ఆ దేవదూతల భాష అనేది ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం పేర్కొనబడుతుంది. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. చూడండి, నేను దేవదూతల భాషతో మాట్లాడినా, అలాగే మనుష్యుల భాషలతో నేను మాట్లాడిన, అన్య భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యుందును. అంటే ప్రయోజనం లేదు. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనైపోతాను. అంటే వాక్యానుసారమైన జీవితం లేకోకుండా నువ్వు ఎంతగా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తున్నప్పటికీ కూడా నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం కావు. అవి నిన్ను ఏమాత్రం కూడా పరలోకాన్ని తీసుకువెళ్ళవు. కాబట్టి వాక్యం చేత నింపబడతాం, వాక్యానుసారంగా జీవించడం, లేఖనాన్ని బట్టి జీవించడం, ప్రేమ కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, విశ్వాసం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. మరి ఈ అంత్య దినముల యందు ఆత్మ కుమ్మరింపు చాలా ప్రాముఖ్యం. మీరు ఆత్మవరములను అపేక్షించుడి. ఆత్మవరములు ఏమైతుందని తెలుసా? ఆత్మవరములు భాషలు మాట్లాడటం, ఆత్మవరం ప్రవచించడం, ఆత్మవరం బోధించడం, ఆత్మవరం ఏమండి బుద్ధి చెప్పడం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇవన్నీ కూడా ఆత్మవరాలు. ఈ ఆత్మవరాలను మీరు అపేక్షించండి. ఈ ఆత్మవరాల్లో భాషలు మాట్లాడుతూ ఉంది, భాషలకు అర్థం చెప్పడం ఉంది, ఏమంటే ప్రవచించడం ఉంది. కాబట్టి ఇది లేదు, అది లేదు, స్వస్థతలు లేవు, భాషలు లేవు అని చెప్పి కొట్టి పారేసేసే అంత గొప్ప జ్ఞానం మనకే ఉందని, మనమే ఇక మొత్తం మనకే తెలుసని అనుకోవడం కూడా ఒక్కొక్కసారి పొరపాటు అవుతుందేమో. ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే అంత్య దినాలు ముగిసిపోయినాయా? ఆనాడే అంత్య దినములు యందు ఆత్మను కుమ్మరించదును అని చెప్పబడిన యోవేలు ప్రవక్త మాట కానీ, ఆ మాటని కోట్ చేసిన పేతురు మాట కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ రోజు అంత్యదినాల్లోనే, ఈరోజు అంత్యదినాల్లోనే ఉన్న ఆత్మ కుమ్మరింపుని ఆపేయాల్సిన అవసరమో, స్వస్థతలు ఆపేయాల్సిన అవసరమో, అద్భుత కార్యాలు ఆపేయాల్సిన అవసరమో, ఆశ్చర్యమైన కార్యాలు ఆపేయాల్సిన అవసరమో దేవుడికి ఏముంటుందండి? దేవుడు ఎందుకు అవన్నీ ఆపేయాలనుకున్నాడు? దేవుడు ఎందుకని అవన్నీ తీసేసేయాలనుకున్నారు? ఇక దాని అవసరం లేదు, ఇదిగో మీ చేతిలో వాక్యం ఉంది అని చెప్పే దేవుడు ఎందుకన్నారు? ఆ రోజు కూడా పాత నిబంధన ఉంది, ఆ రోజు కూడా లేఖనాలు ఉన్నాయి, ఆ రోజు కూడా క్రీస్తు బోధ ఉంది. సో కానీ ఇన్నిటికి కూడా చాలా అద్భుతమైన అవసరత ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆలోచన ధోరణితో మనం నింపబడితే మనం ఇక ప్రార్థన చేయం కదా. మనం ప్రార్థన చేస్తే, ఆత్మ వరాల కొరకు ప్రార్థన చేస్తే, భాషలో మాట్లాడటం కోసం ప్రార్థన చేస్తే, అలాగే ప్రవచించడం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మతో నింపొచ్చు, ఆత్మను కుమ్మరించవచ్చు. అనేక మంది ప్రభువుని తెలుసుకోవడానికి అది పురికొల్పొచ్చు, దోహదం చేయొచ్చు. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడి. ఈ మాట అప్పటి కొరింథీ సంఘానికైనా ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుందా? ఎప్పటికప్పుడు ఆ మాటలన్నీ అప్పుడు సంఘానికి ఆ సందర్భం అనుకుంటే మరి అన్ని పరిస్థితుల్లో అది కుదిరేది కాదు. ఇది అందరికీ కూడా సంబంధించింది. అంత్య దినాలు అయిపోయినాయా? అవ్వలేదు. అంత్య దినాల్లోనే మనం ఉన్నామని మనం కూడా మనకి గ్రహిస్తున్నాం. కాబట్టి అంత్య దినాల్లో ఆయన ఆత్మ కుమ్మరింపు ఉంటుంది. ఆత్మ కుమ్మరింపులు వచ్చినప్పుడు వారు ఎలా చేస్తారో మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడి, మీకు తెలుసా పౌలుకి మనుషుల భాష మరి దేవదూతల భాష మాట్లాడటం,
ప్రాఫెసీ, ప్రవచించడం, ఇవన్నీ కూడా పౌలు పరిచర్యలో కూడా ఉన్నాయి. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. సో భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దానివలన అతనికి ఆ భాషలు మాత్రమే మాట్లాడితే అతనికి వరకే మేలు. కానీ అతను భాషలకు అర్థం చెప్పినా లేకపోతే ప్రవచనాలు ప్రవచించినా కూడా అది సంఘానికి మేలు, సంఘానికి హెచ్చరిక, సంఘానికి ఆదరణ, సంఘానికి నడిపింపు, ఇవన్నీ కూడా ప్రవచనంలో ఉంటాయి. ప్రవచించడం మరి ఎక్కువగా మీరు అపేక్షించండి. భాషలు మాట్లాడే ఆత్మవరం అపేక్షించండి. మీరు ఆశపడండి, ప్రార్థన చేయండి. భాషలు మాట్లాడే ఆత్మవరం కోసం అడగండి, అలాగే ప్రవచించడం కోసం కూడా అడగండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు మరి ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనైనను, జ్ఞానోపదేశము చేయవలెన అయినను, ప్రవచింపవలెన అయినను, బోధింపవలెన అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? చూడండి, భాషలతో మాట్లాడేవాడు కానీ ప్రవచించువాడు కానీ మరి దేవునిలో బలపడేటట్లుగా, స్థిరపడేటట్లుగా సంఘాన్ని చేసేవాడిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని అంతటినీ బాగా చదవండి. మనం ఏమేమి చదువుకున్నామంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదివాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదవండి. అంటే భాషలు ఉన్నాయి. భాషలు అన్య భాషల్లో మాట్లాడటం అనేది జరిగింది. అలాగే దేవదూతల భాషలో మాట్లాడటం అనేది జరిగింది. దేవదూతల భాష మనుషులకి అర్థం కాని విధంగా ఉంటుంది. అది భాష మాట్లాడేవాడు పరవశించడానికి, అలాగే దేవునితో కమ్యూనికేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రవచనం అనేది మనుషులకి హెచ్చరికను, ప్రవచనం అనేది మనుషులకు బోధను చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనం ఆ ఆత్మవరాలని అపేక్షించాలని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా బాగా ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాల యందు ఆత్మ కుమ్మరింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ భాషలు, అలాగే ఈ ప్రవచనాల కంటే కూడా చాలా శ్రేష్టమైంది ప్రేమని, చాలా శ్రేష్టమైనది వాక్యానుసారమైన జీవితం అని, మన విశ్వాసం వాక్యం మీదే కట్టబడాలని, వాక్యం మీద కట్టబడటం ద్వారా, వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టు ద్వారానే ఒకటి పరలోకం వెళ్తాడు. కానీ భాషల ద్వారా కానీ, ప్రవచనాల ద్వారా కానీ, లేకపోతే ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాల ద్వారా ఒకటి పరలోకం చేరలేడని కూడా వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇత్యాది విషయాల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవునిలో మనం బలం పొందుకుంటూ ఈ అంత్య దినాల యందు దేవుని కొరకు వాడబడినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి మాకు వందనాలు. మీ కృపంతరి కొరకే మీకు వందనాలు అయా. ఇదిగో నాయన, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మా పూర్ణ హృదయంతో మీ యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచే వారం మేము ఉండటానికి సహాయం దయచేయండి అయా. చాలామంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని అయా మీ యందు విశ్వాసం ఉంచుక, వారి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మీ యందు విశ్వాసం ఉంచుక అయా. ఇంకా అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని, గొప్ప కార్యాలని చూడలేకని స్థితిలో ఉంటూ ఉండగా అయ్యా మేమందరం కూడా నా ప్రభు మా స్వబుద్ధిని విడిచిపెట్టి మీ యొక్క గొప్ప కార్యాలు మేము చూడగలగడానికి అయ్యా మా అందరి మీద ఈ అంత్య దినాల్లో మీ ఆత్మను కుమ్మరించండి, సహాయం చేయండి. అనేక మందిని భాషలు మాట్లాడేవారిని లేవనెత్తండి, ప్రవచించేవారిని అనేక మందిని లేవనెత్తండి. మా మధ్య అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.